నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఇకపై పోలీస్ అరెస్ట్ చేయాలంటే వారెంట్ ఇవ్వాల్సిందే. లిఖిత పూర్వక కారణాలు లేకుండా అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదు. కుండ బద్దలు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇన్నాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు సరైన కారణాలు చెప్పకుండా అరెస్ట్ చేసిన పోలీసులకు తాజా సుప్రీం తీర్పు ఒక చెంపపెట్టు అవుతుందా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సాధారణంగా అరెస్ట్ సమయంలో లిఖిత పూర్వక కారణాలు ఇవ్వడం తప్పనిసరి. అయితే ప్రత్యేక పరిస్థితుల కారణంగా అరెస్ట్ సమయంలో కారణాలు తెలియజేయడం సాధ్యం కాకపోతే వాటిని రిమాండ్ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరుపరచడానికి కనీసం 2 గంటల ముందుగానైనా లిఖిత పూర్వకంగా అందజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ గడువును పాటించడంలో విఫలమైతే ఈ అరెస్ట్ ను నిందితుడిని రిమాండ్ చట్ట విరుద్ధంగా చర్యగా పరిగణించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ తీర్పు ముంబైలో 2024లో జరిగిన BMW హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు మిహర్ రాజేష్ షా దాఖలు చేసిన అపీలుపై వెలువడింది. తన అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా ఇవ్వలేదనే కారణంపై షా తన అరెస్ట్ చట్టబద్ధతను సవాల్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు అమలు కోసం దీని పత్రాలను అన్ని హైకోర్టుల రిజిస్టర్ జనరల్లకు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సుప్రీంకోర్టు రిజిస్టరీని ధర్మాసనం ఆదేశించింది. సో ఇలాంటి రీల్స్ మీకు మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న షేర్ బటన్ నొక్కి అందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.